టెంపుల్ స్టైల్ చింతపండు పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాం. టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఈ పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏ ఇంగ్రీడియంట్స్ కావాలనేది తెలుసుకుందాం. మీరు మీ పులిహోరకు సరిపడంత బియ్యం తీసుకోండి. ఇక్కడ నేనైతే ఒక గ్లాస్ బియ్యం తీసుకొని వాటిని బాగా వాటర్ వేసి వాష్ చేసుకుంటాను అనమాట. 2 టైమ్స్ వాష్ చేయాలి. 2 టైమ్స్ వాష్ చేయడం వల్ల ఏంటంటే దానికి ఉండే పొడంతా పోయి చక్కగా బియ్యం అనేది ఉడుకుతుంది. సో ఈ విధంగా 2 టైమ్స్ బాగా కడిగి పెట్టుకోండి రైస్ని. రైస్ అలా కడిగి పెట్టుకున్న తర్వాత మీరు ఒక గ్లాస్ రైస్ తీసుకున్నారు కనుక 1.5 గ్లాస్ వాటర్ వేయాలి. వాటర్ వేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్, అలానే ఒక స్పూన్ సాల్ట్ వేసి మీరు స్టవ్ మీద పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు కూడా మీరు ఉడికించుకోవాలి. రైస్ అనేది ఎక్కువగా ఉడకకూడదు, అంటే మెత్తగా ఉడకకూడదు, అలానే గట్టిగా ఉడకకూడదు. సాఫ్ట్గా అంటే మీడియంగా ఉడకాలి. సో 2 విజిల్స్ వచ్చేలోపు మనం ఏంటంటే ఈలోపు ఒక కప్పు చింతపండు తీసుకొని వాటిని ఫస్ట్ వాటర్ వేసి లైట్గా బాగా వాష్ చేసుకోండి. ఎందుకంటే దానికి డస్ట్ ఉంటుంది కదా, ఆ డస్ట్ అంతా కూడా పోతుంది. ఇలా వాష్ చేసుకున్న తర్వాత మీరు ఒక గ్లాస్ వాటర్ వేసి దాన్ని చక్కగా నానబెట్టుకోండి. లేదంటే అంటే మీకు టైం ఉంటే ఒక అరగంట గంట ముందు నానబెట్టుకోండి. లేకపోతే మీరు ఆ చింతపండుని ఏంటంటే స్టవ్ మీద పెట్టి కొద్దిగా గోరువెచ్చన అయ్యేంత వరకు దాన్ని మీరు మరగబెట్టుకోవచ్చు. ఇలా కొంచెం అది వేడైన తర్వాత ఆ చింతపండు రసాన్ని సైడ్కి తీయాలి. సైడ్కి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం పులిహోరలోకి ఒక పౌడర్ని అయితే తయారు చేసుకుందాం. ఇలా మీరు ఏదైనా కప్పుని కొలతగా తీసుకోండి. నేనైతే ఇక్కడ 1/2 కప్పు జీలకర్ర, 1/2 కప్పు ఆవాలు, అలానే 1/2 కప్పు ధనియాలు, 1/2 కప్పు మిరియాలు, ఇవన్నీ తీసుకున్న తర్వాత ఏంటంటే వీటిని స్టవ్ మీద పెట్టుకొని బంగారు రంగు అంటే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు నీట్గా ఫ్రై చేయాలి. అంటే ఎక్కువగా ఫ్రై చేయకూడదు, అది అనేది మాడకూడదు. సో లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేయాలి. మనకు ఫ్రై చేసేటప్పుడు స్మెల్ అనేది ఆటోమేటిక్గా మంచిగా వస్తుంది. సో అలా ఫ్రై చేసిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. లైట్గా వేయండి, ఎక్కువ వేసుకోవద్దు. ఇలా వేసిన తర్వాత కొద్దిగా ఎండుమిర్చి ఒక 2 కానీ 3 కానీ ఎండుమిర్చి వరకు వేసుకొని వాటిని అన్నింటిని కలిపి బాగా ఫ్రై చేయండి. అలానే ఒక 10 రెమ్మల వరకు కరివేపాకు, వీటన్నిటిని ఇప్పుడు వేసి నీట్గా ఫ్రై చేసిన తర్వాత ఇది చల్లార్చి పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆపేసి ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసి దీన్ని ఏంటంటే పౌడర్గా చేసుకోవాలి. ఇందులో మీరు కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోండి. మిక్సీ పెట్టే ముందు ఇలా పసుపు వేసుకున్న తర్వాత వాటన్నింటినీ కూడా ఇదిగోండి ఈ విధంగా చూపించినట్టుగా అయితే మనం మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇలా పౌడర్లా ప్రిపేర్ చేసుకోవాలి. సో చూసారు కదా పౌడర్ అయితే ఎంత బాగా రెడీ అయిపోయిందో. ఇప్పుడు ఈ పౌడర్ని పక్కన పెట్టుకుందాం. మనం ఏదైతే మరగబెట్టి పెట్టుకున్న చింతపండు ఉందో సో అదేంటంటే ఇప్పుడు మనకు చల్లగా అవుతుంది కనుక సో చూడండి ఈ విధంగా చిక్కగా అవుతుందన్నమాట. సో ఈ విధంగా చిక్కగా అయిన తర్వాత మనం దాన్ని బాగా మెత్తగా పిసికి ఫిల్టర్ చేయాలి. అప్పుడు ఫిల్టర్ చేస్తేనే మీ దగ్గర స్టీల్ స్ట్రైనర్ కానీ ఉంటే అందులో మీరు ఫిల్టర్ చేసుకోండి. లేదంటే ఇలా చేత్తోనైనా ఫిల్టర్ చేసుకోండి. అలా చేస్తే డస్ట్ అంతా పోతుందన్నమాట. సో ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఇలా బాగా కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. నేను వీడియోలో చూపించలేకపోయాను. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా స్టవ్ మీద పెట్టుకొని ఇది దగ్గరికి అంటే ఎలా అంటే చిక్కని పేస్ట్లా రావాలి. అలా వచ్చేంత వరకు కూడా బాగా దగ్గరికి ఉడికేంత వరకు మగ్గించుకోండి. మీరు చింతపండులో ఎక్కువ వాటర్ వేస్తే మీకు అది బాగా దగ్గరికి మగ్గడానికి ఎక్కువ టైం పడుతుంది. అదే తక్కువ వాటర్ వేసుకుంటే మీకు తొందరగా అది అనేది చింతపండు మగ్గు అనేది మగ్గుతుందన్నమాట. ఇప్పుడు చింతపండు మగ్గు కూడా రెడీ అయిపోయింది కనుక మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇలా 1/2 కప్పు ఆవాలు, 1/2 కప్పు శనగపప్పు, 1/2 కప్పు పల్లీలు,
మినపగుళ్ళు, కరివేపాకు ఇలా అన్నీ వేసుకొని ఏంటంటే మనం నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువగా వేసుకోండి. ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే మనకేంటంటే టేస్ట్ అనేది బాగుంటుంది పులిహోరలో. ఒక 4, 5 ఎండుమిర్చి వేసుకొని వీటినన్నిటిని బాగా ఫ్రై చేయండి. జీడిపప్పు ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. సో జీడిపప్పు మీరు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఇలా వీటన్నింటినీ కూడా బాగా ఫ్రై చేయాలన్నమాట. సో ఎక్కువగా ఫ్రై చేయకండి, వాటి పచ్చి వాసన పోయేంత వరకు కూడా దీన్ని నీట్గా ఇలా ఈ వీడియోలో చూపించిన విధంగా అయితే ఫ్రై చేసుకొని పెట్టుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మీరు పక్కన పెట్టుకున్న చింతపండు మగ్గుని ఇలా దీంట్లో ఈ పోపులో వేసి దీన్ని కూడా బాగా ఉడికించండి. ఇలా ఉడికించడం ద్వారా ఏంటంటే ఇలా వేయడం ద్వారా టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. సో ఈ విధంగా అయితే మీరు బాగా దీన్ని ఉడికించుకోండి ప్యాన్లో. సో ఇప్పుడు ఉడికించుకున్న దాన్ని ఫ్రై చేసిన దాన్ని పక్కన పెట్టి మనం ఏదైతే కుక్కర్లో రైస్ పెట్టుకున్నామో ఇలా వెడల్పుగా ఉండే దాంట్లో రైస్ వేసుకుంటే అది ఈలోపు చల్లబడుతుందనమాట. సో ఇలా పొడి పొడిగా ఉండేటప్పుడు మీరు ఏదైతే పౌడర్ తయారు చేసి పెట్టుకున్నారో ఆవాల పౌడరు, ఆ పౌడర్ని ఇలా ఒక 2 స్పూన్స్ కానీ 1½ స్పూన్ కానీ వేసుకొని ఫస్ట్ అయితే దాన్ని బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత మనం పోపు పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని కూడా వేసుకొని ఇలా మొత్తం స్పూన్తో కలపొద్దు, చేత్తో కలిపితే ఏంటంటే ప్రతిదానికి కూడా చక్కగా పడుతుందన్నమాట. అంటే రైస్కి కూడా బాగా పడుతుంది ఆ ఫ్లేవరు అనేది. సో అందుకే ఈ విధంగా చేత్తోనైతే కలుపుకోండి. ఇలా వేడిగా ఉండేటప్పుడే కలుపుకోండి, చల్లబడేటప్పుడు కలపొద్దు. సో చూసారు కదా, టెంపుల్ స్టైల్ పులిహోర అయితే రెడీ. ఒకటి చెప్పడం మర్చిపోయాను, మీరు చింతపండు మగ్గ అనేది అదే మగ్గబెట్టారు కదా, అప్పుడు కొద్దిగా సాల్ట్ టేస్ట్ అనేది చూసుకోండి. ఏమన్నా మీకు తక్కువ కనిపిస్తే అప్పుడు మీరు సాల్ట్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా చింతపండు పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని మీద కొద్దిగా పచ్చి కరివేపాకు వేసుకుంటే ఇంకా టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ చింతపండు పులిహోర అయితే రెడీ అయిపోయింది. మనం దేవుడికి పండగల పూట కానీ దేవుడికి నైవేద్యంగా పెట్టాలనుకుంటే మనం ఈ విధంగా చింతపండు పులిహోర అయితే తయారు చేసుకోవచ్చు. మీరులో కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. బాయ్ బాయ్.